మేడ్చల్ జిల్లా బోడుపల్లిలో రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ బాధితుల ధర్నా. బీజేపీ పార్టీ నాయకుల మద్దతు. 2018లో జీవో నెంబర్ 6A ప్రకారం రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఎస్ఆర్ఓలో రియాజుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు. 2018 నుండి సుమారు రిజిస్ట్రేషన్లు నిలిపివేత. సుమారు 300 ఎకరాల్లో ఇళ్లు నిర్మించుకొని రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 10,000 కుటుంబాల బాధితులు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని వేడుకున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని తెలిపారు. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు వెంటనే. గతంలో టీఆర్ఎస్ పరిపాలన అంటే రజాకార్ల పరిపాలన సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే తుగ్ల పరిపాలన సాగుతున్న నిదర్శనం ఈ బోడుపల్ కార్పొరేషన్లో ఉన్న 10,000 కుటుంబాల గోస. దాదాపుగా వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు చేసినా, గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి జోకర్గా మాట్లాడి ఓట్లు వేయించుకున్న ప్రయత్నంలో ఆయన చెప్పిన హామీలు ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ సెంటర్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డు అనే సమస్య తీర్చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భిక్ష పెట్టింది. రాజకీయంగా భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈరోజు 10,000 కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డికి తగులుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. ఈరోజు వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలకు ఏం సంబంధం లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతమంది ప్రాణత్యాగాలు కూడా కొంతమంది చనిపోయిన కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల ఎడ్యుకేషన్ కానీ పెళ్లిళ్ళకి కానీ చేయలేక ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు అయినా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వ్యాపార కోణంలో చూస్తున్నారు. ఇక్కడ ఈ సమస్య ఇట్లే ఉంటే మేము తక్కువ రేటు కొనొచ్చు, వీళ్ళు అమ్ముకుంటారు అని చెప్పి ఒకవైపు ఇంకో అధికారులు మాత్రం ఏం చేస్తారు అంటే 1,00,000 రూపాయలు ఇస్తే మాత్రం రిజైన్ చేస్తారు. అంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఇక్కడ సమస్యలు పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ కోసమే చేస్తున్నట్టు. అయినా కూడా చెప్తున్నాం, ఈరోజు మేము అండగా చేసి ఈ బాధితుల పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం గౌరవ ఎంపీ గారు కూడా ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం గారికి లెటర్ రాశారు, సుప్రీంకోర్టు జడ్జి కూడా లెటర్ రాశారు. అయినా కూడా ఎవరు స్పందిస్తలేరు. ఏదేమైనా కూడా మీడియా ద్వారా చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళ నిరసనలు చూస్తుంటే కనుక కనీసం స్పందించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి
కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ఈ నిరసన ర్యాలీ ఇప్పటితో ఆగదు. నెక్స్ట్ వచ్చే కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈరోజు ర్యాలీ నిర్వహించడానికి కారణం ఈరోజు బాధితుల పక్షాన ఏదేమైనా కూడా మా వంతు బాధ్యత బీజేపీ పార్టీ కూడా వీళ్ళకు అండగా ఉంటుంది. ఈ సమస్య తీరేంత వరకు ప్రాణ త్యాగాలకైనా ఇదే అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. నిరసన ద్వారా ఈరోజు అంబేద్కర్ కళ్ళు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీడియా తెలియజేస్తా ఉన్నాం. మేము 2018 నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. అప్పుడే ఇక్కడ బోడుపల్లో సుమారు 35 సర్వే నెంబర్లో అందరూ ఇళ్ళు కొనుక్కున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు. తర్వాత అర్థంతరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. కానీ గ్రామ పంచాయతీగా మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది ఈ గ్రామం బోడుపల్లు. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపారు. అయితే దీంట్లో 300 ఎకరాలు అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఎందుకు ఆపారో ఇంతవరకు ఎవరికి తెలియదు. తర్వాత రెండోది ఏంటంటే ఇది న్యాయబద్ధమైనటువంటిది కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ రోజుకి కూడా మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మా ఇళ్ళ దగ్గర నుంచి. కానీ చిన్న పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. కొన్ని లక్షల రూపాయలు దీని మీద దుర్వినియోగం అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వ ద్రవ్యం అక్కడికి వెళ్లాల్సింది, ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సింది వెళ్లకుండా మధ్యలో దళారీల దగ్గర ఆగిపోతుందండి. అది కాకుండా రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించినట్టయితే ప్రభుత్వ ద్రవ్యం పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మాకు 20 ఏళ్ళు మేము ఇక్కడ నివసించిన తర్వాత మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావటం లేదు అంటే మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ ఇక్కడ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది వరకు 2018లో ఏ స్థితి ఉన్నదో అప్పుడు గవర్నమెంట్ మాకు ఏ స్థితిగా మాకు అప్పచెప్పారో, ఏ విధంగా మా దగ్గర రిజిస్ట్రేషన్లతోటి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులతోటి మాకు లెక్క చూసినట్టయితే కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి జమ చేశాం. మేము కొన్ని వేల కోట్లు ప్రభుత్వం ఇక్కడ వినియోగించింది. కాబట్టి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట, నేను ప్రభుత్వంలోకి రాగానే నిషేధం తొలగిస్తానని చెప్పారు. వారి వాగ్దానాన్ని మేము గుర్తు చేస్తున్నాం. వారి వాగ్దానం వారికి గుర్తు చేయాలంటే మీడియానే కావాలి. కాబట్టి దానికోసం ఇవాళ తులసి తీసాం. ఈ మీడియా ద్వారా వారి యొక్క వాగ్దానం గుర్తు చేయండి, చేసి మమ్మల్ని అందరినీ కూడా పునరుద్ధరించండి, రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి, అందరికీ సహాయం చేయండి. ఈ 10,000 కుటుంబాలని మళ్ళీ సస్యశ్యామలంగా హాయిగా ఉండేట్టుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాన్ని కోరుతున్నాను, న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అని చెప్పేసి 2018 నుంచి మొదలు పెట్టాము. ఇంతకు ముందు 2018కి ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి లేవు. సడన్గా 2018 నుంచి ఆగిపోయాయి. మేము ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు ఆగాయి అని చెప్పేసి రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి ఎస్ఆర్ఓలో ఒక లెటర్ ఇచ్చి 6A జీవో నెంబర్ 6A ఇది ఆగిపోవాలి అని చెప్తే ఆ జీవోని బేస్ చేసుకొని 1989లో వచ్చిన బేస్లెస్ జీవోని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ ఆపారు. 2018లో 22A ప్రకారం మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మేము వాళ్ళకి అదే కోరుకుంటున్నాం, మీకు జీవోకి ఆధారం లేదు. ఈ 300 ఎకరాలు 10,000 కుటుంబాలు న్యాయబద్ధంగా ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంఆర్ఓ రికార్డ్స్ చెక్ చేసుకొని కలెక్టర్ దగ్గర అన్ని ప్రూఫ్స్ తీసుకొని మేము వచ్చాము. ఇప్పటికీ మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రతి ఒక్కరిని కలిసాము, మా విన్నపం ఇచ్చాము. కలెక్టర్ కూడా సీసీఎల్ఏకి లెటర్ ఇచ్చాడు, వీళ్ళది న్యాయంగా ఉంది సీసీఎల్ఏలో తీసేయమని. కానీ ఇంకా కూడా అది తీయట్లేదు. దయచేసి మీ మీడియా తరఫున మేము విన్నపించుకుంటున్నాము, తొందరలో మా రిజిస్ట్రేషన్స్ పునరుద్ధరించడానికి సీఎం వరకు తీసుకెళ్ళండి, స్టేట్ వరకు తీసుకెళ్ళండి.